అబ్రహాములో దేవునికి నచ్చింది ఏంటి? అబ్రాము అని పిలిచి అబ్రహామును ఆశీర్వదించడానికి కారణం, కనబడని దేవుని వాగ్దానములను సందేహము లేకుండా నమ్మాడు. దేవుడు పిలిచినప్పుడు తన ఇంటి వారిని, తన దేశాన్ని విడిచి తడువుకోకుండా దేవుని పిలుపుకు సిద్ధపడ్డాడు. లేక లేక కలిగిన కుమార్ని బలి అడిగినప్పుడు సందేహింపకుండా బలివ్వడానికి సిద్ధపడ్డాడు. దేవుని భయం కలిగినవాడు, తగ్గించుకుని ప్రార్థన చేసినవాడు. గనుకనే అబ్రాముని పిలిచి అబ్రహాముగా ఆశీర్వదించాడు. అంటే ఒంటరివానిగా పిలిచి అనేక జనులకు తండ్రిగా చేసి ఈనాటికి అబ్రహాము ద్వారా దేవుడు మహిమ పొందుతూనే ఉన్నాడు. దేవుడు మనలను ఆశీర్వదించాలంటే ఆశీర్వాదానికి తగిన గుణగణాలు దేవుడు మనలో చూస్తాడు. వాక్యాన్ని సందేహం లేకుండా నమ్మాలి. దేవుని పిలుపుకు తడువు చేయకుండా విధేయత చూపాలి. దేవునికి భయపడి జీవించాలి. తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఈ విధముగా దేవునికి నువ్వు కనుపరుచుకుంటే నీవు కూడా అబ్రహాము కుమారునిగా పిలువబడతావు. అబ్రహాములా ఆశీర్వదించబడతావు.